హలో ఆల్. కర్ణాటక స్టేట్ రాజధాని అయిన బెంగుళూరు అంటే మనందరికీ గుర్తొచ్చేది ట్రాఫిక్, లేకపోతే కాలుష్యం, నీటి కొరత మాత్రమే గుర్తొస్తుంది. కానీ బెంగుళూరులో చాలా విశేషమైన చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో 5 ముఖ్యమైన ప్లేసులు నేను చూపిస్తున్నాను. దీనికన్నా ముందు మీరు ఛానల్ ఒకసారి విజిట్ చేస్తే హైదరాబాద్ నుంచి మేము బెంగుళూరు ఎలా వెళ్ళామో, బెంగుళూరులో ఏ ప్లేస్‌లో ఉంటే అన్ని ప్లేస్‌లు చూడ్డానికి అవైలబుల్‌గా ఉంటాయి అని వీడియో చేశాను. ప్లీజ్ విజిట్. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న దాన్ని విధాన సౌధ అంటారు. మేము స్టే చేసిన రెస్టారెంట్ నుంచి ఇక్కడికి చాలా దగ్గర అవుతుంది. ఒక్క రోజులో మనం ఈ 5 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఈ విధాన సౌధకి వచ్చాము. ఈ విధాన సౌధ 60 ఎకరాల్లో కట్టారు. దీన్ని నియో ద్రావిడ శైలిలో నిర్మించారంట. కర్ణాటక రాష్ట్ర శాసనసభగా ఇది ఇప్పుడు పనిచేస్తుంది. చాలా బావుంది. చూస్తూ ఉంటే చాలా బావుంది అనిపిస్తుంది. చాలా చక్కగా కట్టారు. ఇది ఖచ్చితంగా మీరు బెంగుళూరు ఎళ్ళప్పుడు విజిట్ చేయండి. ఇది దారిలోనే ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి లోపటికి రానివ్వలేదు. విధాన సౌధ సండే క్లోజ్ ఉంటుంది. మండే నుంచి 9 ఏఎం నుంచి 5 పీఎం వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వడియార్ రాజులు ఉండే బెంగుళూరు ప్యాలెస్. చాలా బావుంటుంది. లోపట మనకి వెళ్ళగానే ఫోన్ అన్నీ తీసుకుంటారు. ఫోన్ అలో చేయరండి. ఇది సండే కూడా ఓపెన్ అయి ఉంటుంది. టైమ్ 10 ఏఎం టు 5:30 పీఎం. మండే క్లోజ్ ఉంటుంది. వెళ్ళిన వారు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇంకా లోపటికి వెళ్ళాక మనకి ఆ హిస్టరీ అంతా వినటానికి ఒక ఫోను, ఇయర్ ఫోన్స్ ఇస్తారు. మనం చక్కగా వింటూ మొత్తం చూడొచ్చు. చాలా బావుంటుంది. మీరెవరైనా ఖచ్చితంగా ఎళ్తే చెక్ చేయొచ్చు. ఇది 454 ఎకరాలు ఉంటుంది. లోపట కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. దీని ఎంట్రన్స్ ఫీజు రూ. 230 ఉంటుంది. ఫారినర్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా లోపటికి వెళ్ళిన తర్వాత చాలా బావుంటుంది. వడియార్ రాజులు జీవించినదంతా ఇక్కడ మనకి ప్రెజెంట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్. ఎంట్రన్స్ ఫీజ్ చిన్నపిల్లలకి రూ. 10, పెద్దవాళ్ళకి రూ. 30 ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఇక్కడ లోకల్స్ అందరూ వాకింగ్ చేస్తారు. ఇవి విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ గ్లాస్ హౌస్ అండి. మాకైతే చాలా బాగా నచ్చింది గ్లాస్ హౌస్. 240 ఎకరాల్లో ఈ ఉద్యానవనం ఉంటుంది. గ్లాస్ హౌస్ ఇందులో మాకు హైలైట్‌గా అనిపించింది. దీన్ని చాలామంది ది రెడ్ గార్డెన్ అని కూడా అంటారు. ఏఎం 6 నుంచి అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన టైంలో చూడొచ్చు. ఈవినింగ్ 7, 6కి అయితే మీరు వెళ్తే చీకటిగా ఉంటుంది. అంత ఎంజాయ్ చేయలేరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. గ్లాస్ హౌస్ చాలా బావుంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది గ్లాస్ హౌసే. చాలా బాగా కట్టారు దీన్ని. ఇంకా ఈ ఉద్యానవనంలో చాలా విశేషాలున్నాయి. ఇక్కడ సరస్సు కూడా ఉంటుంది. బోటింగ్ కూడా ఉంటుంది. బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే వెళ్ళొచ్చు. బెంగుళూరు అంత సిటీలో ఇది మాత్రం ఈ ఉద్యానవనం మాత్రం చాలా బావుంటుంది. అంత రష్‌గా ఉన్న సిటీలో, కాలుష్యం ఉన్న సిటీలో ఇది పీస్‌ఫుల్‌గా మీకు అనిపిస్తుంది. ఇది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ పార్క్ అంతా ఎలా తిరగాలని ప్రతి దగ్గర మ్యాప్స్ ఉంటాయి. మీకింకా డౌటొస్తే అక్కడ ఎవరినైనా అడగొచ్చు. మ్యాప్స్ చూసుకుంటూ మనం వెళ్తే ఎగ్జిట్ గేట్ ఒకటుంటుంది. ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. మ్యాప్స్ చూసుకొని ఎంట్రన్స్ గేట్ నుంచి వెళ్తే మనం ఎగ్జిట్ గేట్‌కే వస్తాము. వీడియోలో చూస్తున్నట్టు చాలామంది వాకింగ్, రన్నింగ్ చేసుకోవడానికి లోకల్స్ వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేస్తారు. 6 ఏఎం నుంచి ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అందరికీ ఇష్టమైన షాపింగ్. ఇది కమర్షియల్ స్ట్రీట్. ఇక్కడ చాలా వెరైటీలు బ్యాగులు, చెప్పులు, లేడీస్‌కైతే ఇంకా చాలా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. కాకపోతే హిందీ వచ్చిన వారికైతే తక్కువ ప్రైస్‌లో వస్తారు. బేరమాడడానికి అవుతుంది. హిందీ రాని వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. అందుకని కొద్దిగా బేరమాడి అన్నీ తీసుకోవాలి. కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఇంకా ఫైనల్‌గా వండర్‌లా చూడని వారికి వండర్‌లా కూడా ఇక్కడుంది. మేము హైదరాబాద్‌లో వండర్‌లా చూసాం కాబట్టి వెళ్ళలేదు. ఆర్ట్ గ్యాలరీ ఒకటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ మాత్రం మర్చిపోకండి. దొన్నె బిర్యానీ ఆర్డర్ చేసుకోండి. మేము చికెన్ దొన్నె బిర్యానీ ఆర్డర్ చేసాము. చాలా టేస్ట్‌గా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.